బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలంలోని జాన్ కంపెట్ ఎంఎస్సి ఫారం ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తనిఖీ చేశారు. క్లాస్ రూమ్స్, బాత్రూమ్స్ విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణంలో ఇంజనీర్లు ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా ఉండాలన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్, కిసాన్ గౌడ్, ఏఆర్పి బలరాం, బాపు నగర్ లింగం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఆల్రెడీ మనం ఎవరైనా డోనర్ పట్టుకొని ఆల్రెడీ ఉన్నాయి పిల్లలకి ఇచ్చిన ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ఎక్కడే అవసరాలు ఉన్నాయని చూడటానికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ మగ పిల్లలకు బాత్రూమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా మంచిగా చేపిస్తాం. గర్ల్స్కి ఆడపిల్లలకు బాత్రూమ్లు ఏమన్నారు అవి కట్టిస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి తాగటానికి ఎక్కడ ఇబ్బంది ఉంటే ఒక ట్యాంక్ డ్రింకింగ్ వాటర్కి వేరే ప్లస్ టాయిలెట్స్కి వేరే ఒక ట్యాంక్ పెట్టిద్దాం. అదేవిధంగా ప్రజలకు పేరెంట్స్కు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు అందరం మన పిల్లల్ని చదివించుకోవాలి. ఎన్ని ఏమున్నా చదువు ఉంటే ఒక తెలివి ఉంటుంది. అందరికీ జాబులు రావు కానీ వచ్చే వాళ్ళకి జాబులు వస్తాయి. చదువు ఉన్న వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతకవచ్చు. మనకున్న చాలని భూములతో దాని మీద బతకలేరు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రెంత్ చేపియాలి. నేను టీచర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నా పిల్లలు చదివిన వాళ్ళకు ఎక్కడనో ఒకళ్ళిద్దరు తప్ప అందరికి 75% ఎబో రావాలి. ఒకళ్ళు మ్యాథ్స్, ఒకళ్ళు ఇంగ్లీషు, ఒకళ్ళు సైన్స్ ఇటువంటి చెప్పేవాళ్ళు తప్పనిసరిగా టీచర్లకు కూడా కోట పెడతాం. ఆ విధంగా వాళ్ళు కూడా చేతను ప్రయత్నం చేస్తారు. కాబట్టి బయటకు